నిజామాబాద్ జిల్లా రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టింది. ఇస్తానన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తోంది. సంపూర్ణ రుణమాఫీ ఎందుకు కాలేదని, 420 హామీలను ఎప్పుడు అమలు చేస్తారని నిలదీసిన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సహా 44 మంది బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా నోటీసులు అందజేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హామీల అమలుపై ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు, రైతు సమస్యలపై గొంతెత్తిన బీఆర్ఎస్ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద రైతు సమస్యలపై నిరసన చేపట్టిన 44 మంది బీఆర్ఎస్ నాయకులు రైతులపై అక్రమ కేసులు పెట్టారు. ఈ అక్రమ కేసులను నిరసిస్తూ వేల్పూర్లో వేముల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రైతులతో కలిసి పోలీస్ స్టేషన్ కు తరలి వెళ్లారు. పోలీస్ స్టేషన్ కు చేరుకున్న వారికి ఎస్ఐ సంజీవ్ నోటీసులు అందజేశారు. నోటీసులు అందుకున్న వేముల పోలీసులు పెట్టిన అక్రమ కేసులపై అసహనం వ్యక్తం చేశారు. ఆనాడు నిరసన కార్యక్రమానికి పోలీసుల అనుమతి తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ హామీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా మీద కేసులు పెడతా ఉన్నారు, జైళ్లలో వేస్తామంటున్నారు. ఈ రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ హామీ ఇచ్చింది వాస్తవం కాదా? అయ్యా, నువ్వు 2 లక్షల రుణమాఫీ చేస్తా ఉన్నావు. బాల్కొండ నియోజకవర్గంలో 53,000 మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉన్నది. కేవలం 22,000 మందికే రుణమాఫీ జరిగింది. ఇంకా 30,000 మందికి రుణమాఫీ కావాలి అని చెప్పి నేను ధర్నా చేస్తే 32 మంది మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రైతుల మీద కేసులు పెడతా ఉన్నాడు. ఇవాళ 5 సార్లకు 2 సార్లు మొత్తం కేక్ కొట్టినావు, ఒకసారి సగం ఇచ్చినావు, మొత్తం క్లియర్గా ఇచ్చింది ఒకటేసారి ఇచ్చినావు. ఆ ఎగ్గొట్టిన రైతు బంధు ఇయ్యా మా ప్రభో, రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. కేసీఆర్ కరోనా ఉన్నప్పుడు కూడా రైతు బంధు టంచన్ గా క్యాలెండర్ ఎట్లుంటుందో ఆ క్యాలెండర్ ప్రకారం రైతు బంధు పంపించినాడు. నువ్వు రైతు బంధు ఎగ్గొడతా ఉన్నావు. ఎగ్గొట్టిన రైతు బంధు కూడా సంక్రాంతికి ఇస్తా అన్నాడు. తర్వాత ఎలక్షన్లు అయిపోయినాక అన్నాడు. ఇప్పుడు సంక్రాంతి అయిపోయింది, ఎలక్షన్లు అయిపోయినాయి, నాట్లు పడ్డాయి, పొట్టకొస్తున్నాయి. ఇప్పుడు వరి ఇప్పటికీ రైతు బంధు లేదు. రైతు బంధు ఇవ్వయ్యా అంటే రైతుల పక్షాన మేము ధర్నా చేస్తే ఇవాళ మా మీద కేసులు పెట్టి ఇవాళ వేల్పూర్ పోలీస్ స్టేషన్ లో పిలిపించినారు. నియోజకవర్గానికి సంబంధించినటువంటి అనేక మంది రైతుల్ని, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని 32 మంది మీద అక్షరాల ఒకటేసారి ఇవాళ కేసులు పెట్టి మమ్మల్ని పోలీస్ స్టేషన్ పిలిచి వేధించే కార్యక్రమం పెట్టుకున్నాడు. నేను ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నీకు సూటిగా చెప్తా ఉన్నా, ఇటువంటి నువ్వు 100 కేసులు పెట్టినా సరే మా ఎంట్రిక మందం కూడా ఏం కాదు. మాకు రైతుల కోసం పోరాటం ఆపం. నీ కేసులకు బెదరం. నువ్వెన్ని కేసులు పెట్టినా రైతులకు నువ్వు చేయవలసినటువంటి రుణమాఫీ, రైతులకు నువ్వు ఎగ్గొట్టినటువంటి రైతు బంధు, రైతులకు నువ్వు ఎగ్గొట్టినటువంటి వడ్ల బోనస్, రైతులను నువ్వు తిప్పలు పెడుతున్నటువంటి యూరియా చక్కగా వచ్చేదానిక మేము రైతుల పక్షాన పోరాడుతూనే ఉంటాం, నీ వెంట పడుతూనే ఉంటాం రేవంత్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ గతంలో ఆంధ్ర పాలకుల హయాంలో కూడా లేని విధంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని వేముల ప్రశాంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై పోరాడుతున్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు గురి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమ్గల్లో తులం బంగారం ఇవ్వాలని నిరసన తెలియజేస్తే 40 మంది నాయకులపై అక్రమ కేసులు బనాయించారని గుర్తు చేశారు. రైతులకు ఇచ్చిన హామీలు, మహిళలకు నెలకు 2,500, పెన్షన్లు 4,000కు పెంపు, తులం బంగారం వంటి హామీలు అమలు చేసే వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనలో ఎరువులు రైతుల ముంగిట ఉండేవని, నేడు యూరియా కోసం రైతులు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక నియంత పాలనలాగా జరుగుతూ ఉన్నది. సీమాంధ్ర ప్రభుత్వంలో అప్పటి ఆంధ్ర ముఖ్యమంత్రులు కూడా చేయనంతటువంటి దౌర్జన్యాలు ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేసినాం, అనేక రూపాల్లో పోరాటాలు చేసినాం. కానీ అప్పటి సీమాంధ్ర నాయకత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున కేసులు మా మీద పెట్టలేదు. ఇవాళ మేము రైతుల కోసం పోరాడితే మా మీద కేసులు పెడతా ఉన్నారు. 32 మంది మీద కేసులు పెట్టినారు. మేము చేసిన తప్పేంటి? మేము
రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయమని అడిగినాం. వాళ్ళు ఇచ్చిన హామీయే ఈ నియోజకవర్గంలో మొత్తం 52,000 మందికి రుణమాఫీ కావాల్సి ఉంటే 22,000 మందికే చేసినారు. ఇంకా 30,000 మందికి చేయాలని అడిగినాం. 2 లక్షల రుణమాఫీ చేయమని అడిగినాం. అట్లనే రైతు బంధు ఇప్పటికి 4 రైతు బంధులు 2 ఎగ్గొట్టినారు. ఆ 2 కూడా ఇవ్వమని అడిగినాం. అట్లనే వడ్లకు 500 బోనస్ అన్నారు. తర్వాత సన్న వడ్లు అన్నారు. తర్వాత ఇప్పుడు ఏ సంఖ్యకి ఇస్తే వానాకాలంకి ఇస్తలేరు, వానాకాలానికి ఇస్తే ఏ సంఖ్యకి ఇస్తలేరు. అవి ఇవ్వమని చెప్పి అడిగినాం. యూరియా సక్రమంగా పెట్టమని అడిగినాం. ఇవ్వడిగి మేము ధర్నా చేసినందుకు, రైతుల పక్షాన మేము ధర్నా చేసినందుకు మాకు 32 మంది మీద ఇవాళ బాల్కొండ నియోజకవర్గంలో కేసులు పెట్టి మమ్మల్ని వేధిస్తూ ఉన్నారు. దీనికి నిరసనగా ఇవాళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరి ర్యాలీగా వెళ్ళి ఆ కేసుల నోటీసులు తీసుకుంటానికి బయలుదేరినాం. ఇది రైతులకు తెలవాలే, బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు తెలవాలి వీళ్ళ దౌర్జన్యాలు ఎట్లా జరుగుతున్నాయన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. రేవంత్ సర్కార్ వచ్చాక రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి దాపురించింది. రుణమాఫీ, పెట్టుబడి సాయం కోసం నిలదీసిన రైతులపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారు. హామీల అమలు ఇంకెప్పుడని అడిగిన ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించి అణచివేతకు పాల్పడుతున్న ప్రభుత్వం తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.